మనం అరటికాయ బజ్జీలు ఎప్పుడు చేసుకున్నా సరే బయట బండి దగ్గర కొన్న బజ్జీలా రావాలంటే మనం ఇలా ఈ టిప్స్ పాటించి చేసుకుంటే మనకి బయట బండి దగ్గర బజ్జీలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం బజ్జీలు పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండి తీసుకుందాం. దీంట్లోనే 1/2 కప్పు వరిపిండి కూడా తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు, ముందుగా వేడి చేసి పక్కన పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇలా బజ్జీల పిండి కలుపుకోవడం వల్ల మనకి బజ్జీలు మన బండి దగ్గర కొన్నట్టుగా క్రిస్పీగా బాగా వస్తాయండి. ఇలా నేను ఎప్పుడు వేసినా సరే ఇలాగే వేసుకుంటాను. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనం బజ్జీల పిండి కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది ఒకేసారి వేసేసుకోకూడదండి, మరి పిండి పలచగా అయిపోతే మనకు బజ్జీలు కరెక్ట్గా రావు. అందుకని కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా అక్కడ ముద్దల కింద లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా పిండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటే మనకి బజ్జీలు అనేవి షేప్ బాగా వస్తాయి. ఇప్పుడు మనం బజ్జీలు తయారు చేసుకోవడం కోసం అరటికాయని కట్ చేసుకుందాం. ఇలా అరటికాయని మనం పై తొక్క తీసేసుకొని ముసుగులు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం అరటికాయని క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్ ముక్కలు మనం బజ్జీలు వేసుకుంటే మనకి బజ్జీల షేప్ అనేది బాగా వస్తుంది, తినడానికి కూడా బాగుంటాయి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు పొడవుగా కూడా కట్ చేసుకుని బజ్జీలు వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కలను మనం సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి అరటికాయ ముక్కలు అనేది నల్లబడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత మనం బజ్జీలు వేసుకుందాం. ఇలా మొత్తం అంతా మనం బజ్జీలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకొని. ఇలా బజ్జీలు వేసుకున్న తర్వాత మనం వీటిని రెండో వైపు తిప్పుకోవాలండి. ఒకవైపు మనకు బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి వీటిని. ఈ బజ్జీలు మనకు మరీ ఎక్కువ గోల్డెన్ కలర్లోకి రాకుండా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఈ పిండి కలుపుకునేటప్పుడు మనం ఇందులో వేడి వేడి నూనె వేసుకుని కలుపుకున్నాం కాబట్టి మనకి ఈ బజ్జీలు అనేవి క్రిస్పీగా కరకలాడుతూ బాగా వస్తాయి. మనం బండి దగ్గర కొన్న బజ్జీలా బాగా వస్తాయండి. నేను ఎప్పుడు వేసుకున్నా సరే ఇదే విధంగా వేస్తాను. ఇలా వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. అంతే మనకు వేగిపోయి వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, మన వేడివేడిగా అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది.